ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెల్లిమెల్లిగా అడుగులైతే వేస్తున్నారు. అధికారం కోల్పోయి ఏడాది కాలం వస్తున్న తర్వాత పార్టీలో కొంతమంది కీలక నాయకులకి పదవులైతే ఇస్తున్నారు. ఇందులో భాగంగానే భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని నియమించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రౌండ్ స్థాయిలో వైసీపీ పార్టీకి మంచి ఆదరణ లభించాలంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వల్లే అవుతుందని గ్రహించిన జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. బైరెడ్డితో పాటు మరికొంతమంది నేతలకు కూడా కీలక పదవులైతే అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ నూతన క్రమశిక్షణ కమిటీని నియమించినట్లు ప్రకటన విడుదలైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి నియమించారు. అలాగే సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, వై విశ్వేశ్వరరెడ్డి, కైలా అనిల్ కుమార్ లాంటి వారికి పదవులు అప్పగించారు. అటు సిద్ధార్థ రెడ్డికి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్ష పదవైతే దక్కింది. అటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన కాకుమాను రాజశేఖర్ పార్టీ వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఇక ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్తగా ఆలూరు సాంబశివారెడ్డికి పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే త్వరలోనే జగన్ జనంలోకి రాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అన్ని పదవులను భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కీలక పదవులను యంగ్ లీడర్లకు మాత్రమే ఇచ్చారు జగన్. మరి ఈ ఫార్ములా ఎంత మేరకు వర్కౌట్ ఉందో మనం చూడాలి.